అమెరికా మాపై యుద్ధం చేయడానికి ప్రధాన కారణం ఒకటే, భారత్ని అడ్డుకోవాలి. భారత్, చైనా ఈరోజు శక్తివంతమైనటువంటి దేశాలుగా ఉన్నాయి. చైనా ఇప్పటికే శక్తివంతమైనటువంటి దేశం. ఈ రెండు దేశాలు ఒకే దగ్గర ఉండడం, శక్తివంతమైనటువంటి దేశాలుగా ఎదిగితే మళ్ళీ మనం అగ్రరాజ్యం అనే పేరు పోద్ది. కాబట్టి మళ్ళీ మనం ఏ విధంగా కూడా వీటిని ఆపలేమనే ఉద్దేశంతో ఇరాన్ మీద దాడి చేసి భారతదేశాన్ని, చైనాని ఇబ్బందికి గురి చేస్తుందన్న విధంగా ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ప్రత్యేక ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ అయితే మండిపడ్డారు అమెరికా మీద. రేపు సమీప భవిష్యత్తులోనే భారత్, చైనా, అమెరికా, రష్యా ఒక శక్తివంతమైనటువంటి దేశాలుగా ఉంటాయి. ఈ శక్తివంతమైనటువంటి దేశాల జాబితాలో భారత్ చేరకూడదు. ఆల్రెడీ ఇప్పటికే చైనా చేరింది, కానీ భారత్ చేరకూడదు. భారత్ చేరితే ఆగ్నేయ ఆసియాలోనే కాదు, మొత్తం ఆసియా ఖండంలోనే అమెరికా ఎటువంటి విధంగా కూడా తన యొక్క ప్రభావాన్ని చూపించుకోలేదు. ఇప్పటికే చైనానే తట్టుకోలేకపోతున్నాం కాబట్టి భారత్ కూడా అదే విధంగా ఎదిగితే ఇంకా అస్సలు భరించలేమనే ఉద్దేశంతో ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మా మీద దాడి చేస్తున్నాడు. నిజానికి మేము ఎక్కడా కూడా దాడి చేయలేదు, మేము మమ్మల్ని రక్షించుకుంటున్నాం అంతే అన్న విధంగా ఈ ప్రతినిధి అయితే మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది, ఖచ్చితంగా 100కి 100% ఉంది. అమెరికా యొక్క విధానం అదే. అంటే భారత్ను అడ్డుకోవడానికే కాదు, పక్కన పెడితే అమెరికా యొక్క ఉద్దేశం మాత్రం ఉంది. అమెరికా భారత్ లాంటి దేశాన్ని అస్సలు ఎదగనివ్వదు. ఎందుకంటే చైనా తెలియకుండా సైలెంట్గా ఎదిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అలాంటి దేశం ఇంకొకటి అంటే భారతే. జనాభా పరంగా, అలాగే ఇప్పుడు జీడిపి పరంగా కూడా ముందుకు వస్తుంది. రేపు పొద్దున్న పర్ క్యాపిటా పెరిగి దేశం కూడా మంచి అభివృద్ధి సాధించిందంటే ఇక అమెరికాని మనం దేకం. దానివల్ల అమెరికా అగ్రరాజ్యాన్ని కోల్పోతుంది. అగ్రరాజ్యం అని ఇప్పటికే దాని యొక్క ప్రాభవాన్ని కోల్పోతున్నటువంటి తరుణంలో ఇలాంటి యుద్ధాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి పైగా అమెరికా అంటే మనకు కూడా రోజు రోజుకి కూడా అసహ్యం ఏర్పడుతుంది. అమెరికాలో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం చిరాకు వస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో మరికొన్ని రోజులు పోయి ఆ భారత్ కనుక మంచి సూపర్ పవర్గా ఎదిగితే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. భారతీయులే గడప దాటకపోతే చాలా దేశాల్లో పనివాళ్ళు కూడా కరువు అయిపోతారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో ఈరోజు 1 కోటి మంది ఉన్నారు భారతీయులు. ఒక దగ్గర కాదు, 2 దగ్గరలే కాదు. ఒక గల్ఫ్ దేశాలు అయితేనేమి, ఇస్లాం దేశాలు అయితేనేమి, పాశ్చాత్య దేశాలు ఏమైతే, యూరప్ దేశాలు అయితేనేమి, అన్ని దేశాల్లో ఉన్నారు మన వాళ్ళు.